morning. Today, 27th July 2024, we are going to discuss editorials of ఈనాడు. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు వాళ్ళ కూటమి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రభుత్వంలో బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తే అన్ని వర్గాలకు ఏ విధమైన సదుపాయాలు వస్తాయో అని చాలా మంది వేచి చూశారు. దేశంలో మారిన రాజకీయ స్థితిగతులకు అనుగుణంగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రూపుదిద్దుకుందని భావించవచ్చు. మొత్తంగా దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్ పెంచి ఆర్థిక వ్యవస్థను పరుగు తీయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రభుత్వం ముఖ్యంగా 4 కులాల కోసం సేవ చేయడానికి అంకిత భావంతో ఉందని స్పష్టం చేశారు. ఆ కులాలు ఏంటంటే పేదలు, మహిళలు, యువజనులు, రైతులు. వారి కోసం ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ వంటి రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ 4 వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఇంకా చాలా దారుణమైన వ్యవస్థలో నెలకొడి ఉంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ రావడం చాలా గొప్ప విషయమే. ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? వడ్డీ రేట్లు పెంచి మనీ సప్లైని కంట్రోల్ చేస్తున్నారు. దాని ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడానికి చూస్తుండడంతో ఆయా దేశాల యొక్క గ్రోత్ రేటు తగ్గిపోయాయి. భారతదేశంలో మాత్రం కోవిడ్ వచ్చినప్పటికీ 2024 వార్షిక సంవత్సరానికి 8.2%తో జీడిపి వృద్ధి చెందింది. గ్రోత్ రేట్ అంతలా ఉంది. ప్రధాన దేశాలకు భిన్నంగా భారతదేశ ఆర్థిక జీడిపి సాధించినప్పటికీ ఈ ఆర్థిక వ్యవస్థలో కొంచెం తగ్గుదల ఉండొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అది 6.5 నుంచి 7% తగ్గొచ్చు అని తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 2024-25లో భారత వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా వేశాయి. ఈ రేటును మరింత పెంచాలంటే ప్రజలు కొనుగోలు శక్తిని ద్వారా వస్తు సేవలను వినియోగించాలని ఒక మార్గం. గ్రోత్ రేట్ పెరగాలంటే ఏం చేయాలండి? గ్రోత్ రేట్ పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏంటి? గూడ్స్ ఎక్కువైపోతాయి. అక్కడ కన్జంప్షన్ కూడా పెంచాలి. అదే వినియోగం. కన్జంప్షన్ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి. ఇవి రెండు ఎప్పుడైతే జరుగుతుందో ఈ జీడిపి గ్రోత్ రేటు 6.5 నుంచి 8 అండ్ అబోవ్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది చేయడానికి ఏ విధమైన మార్గాలు తీసుకోవాలి? ఒక మార్గం అయితే ప్రొడక్షన్, కన్జంప్షన్ పెంచడం. రెండవది ప్రభుత్వ ఎక్స్పెండిచర్ని పెంచడం. ఈ బడ్జెట్లో మీరు చూసుకుంటే 11.1 ట్రిలియన్ మనీ 11.1 ట్రిలియన్ రూపీస్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెంపొందించారు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల ద్వారా అభివృద్ధి సాధిస్తుంది. అది ఒక మార్గం. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెంచడం. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పెరగడానికి సాధారణంగా అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా వస్తు సేవల వినియోగాన్ని పెంచాలని బడ్జెట్ లక్ష్యిస్తుంది. ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే వారి చేతిలో డబ్బు పడి వారు వస్తువులను వినియోగం చేస్తారు. ఎప్పుడైతే మనకు జాబ్ వస్తే మన చేతికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మనము కన్జంప్షన్ చేస్తాము. ఎప్పుడైతే కన్జంప్షన్ చేస్తాయో ప్రొడక్షన్ ఎక్కువైతాయి. ప్రొడక్షన్ ద్వారా ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. కానీ బడ్జెట్లో కొన్ని ఆందోళనకరమైన విశేషాలు ఏంటంటే ఉపాధికి హామీ పథకం అని మీరు వినే ఉంటారు. దాన్ని మన్రేగా స్కీమ్ అని కూడా అంటారు. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి కల్పన పథకం. దాని కింద ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 86,000 కోట్లు మాత్రమే. గత బడ్జెట్లో 1,05,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 19,297 కోట్లు తగ్గుదలైంది. ఈ తగ్గుదల
వేరే రూపంలో భర్తీ చేయాలి. అప్పుడే ప్రజల దగ్గర డబ్బులు వస్తాయి. వాళ్ళు కన్జంప్షన్ చేయడానికి అవకాశాలుంటాయి. కేంద్రం ఈ బడ్జెట్‌లో ఇంకోటి ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ ఏమి చేంజ్ లేదు. ఇన్‌కమ్ టాక్స్‌లో జస్ట్ ఈ బడ్జెట్‌లో ఒకటే ఒక మార్పు తీసుకొచ్చింది. అది స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంచింది. జస్ట్ 25,000 మాత్రమే బెనిఫిట్ కల్పించింది. మిగిలిన స్లాబ్స్ 0 నుంచి 3,00,000 ఆదాయం ఉన్నవారు 0 టాక్స్ పర్సెంటేజు, 5,00,000 దాకా ఉన్నవారికి 5%, 5-10 దాకా ఉన్నవారికి 10%, 10-20 ఉన్నదానికి 20%, 20 అండ్ అబోవ్ ఉన్నవారికి 30% ట్యాక్స్ స్లాబ్స్ అలానే ఉన్నాయి. ఇలా ట్యాక్స్ స్లాబ్స్ ఉండడం వల్ల ఉద్యోగులకు ఒరిగిందేం లేదు. వాళ్ళ చేతిలో డబ్బులుండవు. వాళ్ళు సరిగ్గా ఖర్చు చేయలేరు. దానివల్ల ఇంకా మన ఆర్థిక వ్యవస్థ అలానే ఉంటుంది. నిజానికి కార్పొరేట్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు చెల్లించే ట్యాక్స్. ఇన్‌కమ్ ట్యాక్స్ అంటే ఎంప్లాయీస్ చెల్లించే ట్యాక్స్. ఇన్‌కమ్ ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో, దాని ద్వారా తమ చేతిలో మిగిలే సొమ్ము చాలా తక్కువ. వాళ్ళు చాలా తక్కువగా సొమ్ము వాడుతారు. దానివల్ల ప్రొడక్షన్ తగ్గుతది. వినియోగం తగ్గుతది. సో, ఆర్థిక వ్యవస్థ అనేది పక్కదారి పట్టడానికి సాధ్యత ఉంది. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థికాభివృద్ధికి ఇది ఊతమిచ్చే చర్య ఇది. ఇంకా గ్రామీణుల ఆదాయాలు పెంచడానికి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పథకాలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మౌలిక వసతుల విస్తరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌గా ప్రైవేట్ సెక్టార్‌ని పిలిపించి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా పెద్దపీట వేశారు దీనికి. చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఉపాధి కల్పన, రుణ 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 స్థాయిలను స్థిరీకరించడం మరియు పెట్టుబడులు వంటి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను విస్తృతంగా, విరివిగా అందుకోవచ్చు అని రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ జాతి అస్తిత్వ చిహ్నాలివి. మనకు తెలిసినట్టు యునైటెడ్ వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో పరిరక్షణలో కీలక పాత్ర పోషించే యునైటెడ్ నేషన్స్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. మన దేశం మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇస్తుంది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రదేశాల స్థితిగతులు గమనిస్తే మనకు చాలా బాధ కలుగుతది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి. వాటిని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. వారి గురించి పట్టించుకోవడం లేదు. రాజకీయాలు చేయాలి గానీ రాజనీతి వ్యవస్థను మరవకూడదు. మన చారిత్రక ప్రదేశాలను మరవకూడదనేది ఈ ఆర్టికల్ చాలా బాగా రాశారు. ఈమని శివనాగ రెడ్డి గారు. ఈయన సీఈఓ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్. వరుసగా వచ్చేది వారసత్వం. వరుసగా వచ్చేది ముందు తరం ఇచ్చింది. ఈ తరం అందుకొని రేపటి తరం అందుకోబోయేది వారసత్వం. దాన్ని హెరిటేజ్ అంటారు. ప్రకృతి అందాలకు సెలవులైన కొండలు, కోనలు, వాగులు, వంకలు, చెట్లు, చేమలు, జంతువులు, పిట్టలు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు ఇవి కనిపించే వారసత్వ చిహ్నాలు. టాంజిబుల్ గూడ్స్ అంటారండి. ఏదైతే మనం చూస్తామో దాన్ని టాంజిబుల్ గూడ్స్ అంటారు. ఇవన్నీ మనం ఫీల్ చేస్తాం. చిన్నప్పుడు మీరు గ్రామాల్లో పుట్టి పెరిగినట్టయితే, గ్రామాల్లో గాని, పట్టణాల్లో పుట్టి పెరిగినా గూడా మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఇవన్నీ గొప్ప చిహ్నాలు. పాడితేనే వినిపించే పాట, ఆడితేనే కనిపించే ఆట, ప్రదర్శిస్తే తిలకించే నృత్యం, ఇంద్రజాలం, పండుగలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కనిపించని వారసత్వ అంశాలు. దీన్ని ఇన్‌టాంజిబుల్ హెరిటేజ్ అంటారు. ఇన్‌టాంజిబుల్ మనం ఫీల్ చేస్తాం కానీ వాటిని ముట్టుకోలేము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ వారసత్వం గురించి వారసత్వం అంటే కేవలం చరిత్ర మాత్రమే కాదు. అది కృత్రిమ నేచురల్ బౌండరీలను చెరిపేసి ఒక వసుధైక కుటుంబాన్ని అనే భావనను పెంపొందించి మొత్తం మానవాళి ఉమ్మడి భాగస్వామ్య స్పృహ అనే వ్యాఖ్యానించారు. ఇది వైభవ ప్రాబల్యాన్ని మన తరానికి జ్ఞప్తి చేస్తూ భవిష్యత్తుకు బాటలేస్తుంది. భావితరం ఉండాలంటే ఈ తరంలో మనము వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భావితరం కూడా వాటిని ఎంజాయ్ చేయాలి. అందరికీ ఒక సరి సమానమైన హక్కు ఉంటది. ప్రపంచ మానవులంతా ఒక్కటేనన్న భావతో ప్రతి దేశం తన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యునైటెడ్ నేషన్స్ 1972లో యునెస్కో ద్వారా
గుర్తు చేస్తూనే ఉంది. 1972 నుంచి హెరిటేజ్ సైట్‌ని గుర్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి 168 రాష్ట్రాల్లో 933 కల్చరల్ సైట్స్, 227 నేచురల్ సైట్స్ మరియు 39 మిక్స్డ్ అంటే కల్చర్, నేచర్ 2 ఉంటాయి. ప్రదేశాలు కలిపి మొత్తం 1199 ప్రదేశాల్ని గుర్తించాయి. మన భారతదేశంలో అయితే మొత్తం 42 వారసత్వ స్థలాలను గుర్తించారు. ఆ 42లో 34 కల్చరల్, 7 నేచురల్ అండ్ ఒక మిశ్రమ ప్రదేశంగా కలిపి మొత్తం 42 ప్రదేశాలను గుర్తించారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఎన్ని ఉంటాయి? ఒకసారి గెస్ చేయండి. కేవలం ఒక్క స్థానం మాత్రమే కల్చరల్ హెరిటేజ్ స్థానాన్ని అందుకోనింది. అది కాకతీయ రుద్రదేవి రామప్ప ఆలయం ఒకటే ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ అవి తగిన గుర్తింపు నోచుకోవడం లేదు. ఆదిమ మానవుని అడుగుజాడలతో పాటు తిరిగిన చిత్రకారులు కూడా అచ్చెరువొందే తెలంగాణలోని పాండవులగుట్ట, ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలాపురం, యాగంటిలోని ఉన్న శిలాయుగపు చిత్రకళకు ప్రాచుర్యం రాలేదు. అమరావతి శిల్పకళకు, బౌద్ధ వాస్తుకళకు అద్దం పడుతున్న తెలంగాణలోని ఫణిగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని శంఖారం, శాలిహుండం గురించి చాలా మందికి తెలియదు. తెలంగాణలోని ఆలంపూర్, నవబ్రహ్మేశ్వరాలయాలు, ననుగూరు, ఘన్పూర్ ఆలయ సముదాయాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖలింగం, లేపాక్షి దేవాలయాలు విలక్షణ వాస్తు విన్యాసానికి ప్రతీకలు. అయినా ఇవి ఇంకా హెరిటేజ్ సైట్‌లో తీసుకురాకపోవడము చాలా ఒక దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. తెలంగాణలో గోల్కొండ కోట, ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తికోట, గండికోట, కొండవీడు స్థలం, గిరిదుర్గాలు పర్యాటకులను చాలా ఆకట్టుకుంటాయి. చార్మినార్, చౌహమల్లా, ఫలక్నుమా ప్యాలెస్లు, ఇస్లామిక్ కట్టడ కౌశలాలు ఇవి పట్టుగొమ్మలు. ఆ కాలంలో ఇస్లామిక్ కట్టడాలు కూడా ఇవాల్టికి చాలా హెరిటేజ్ సైట్స్‌గా వాటిని కూడా డిక్లేర్ చేస్తే అవి రక్షణ పొందుతాయి. యూరోప్ యూరోప్ నేషన్స్ స్టైల్‌లో కొన్ని కట్టడాలు కట్టారు. వాటిలో ఉదాహరణకు ఏపీలోని వెంకటగిరి, బొబ్బిలి, విజయనగరం, చల్లపల్లి, తెలంగాణలోని దోమకొండ, కొల్లాపురం రాజప్రసాదాలు ఇవి నిలిచాయి. గొప్ప గొప్ప భవనాలు, యూరోపియన్ సంస్కృతికి తలచిన భవనాలు నిర్మించారు. ఇవన్నీ యునెస్కో గుర్తింపు కోసం వేచి చూస్తున్నాయి. రోజుకో రాళ్ల వరుస ఊడుతున్న రామగిరి కోట, కళ్ళ ముందు కనుగరుమవుతున్న హైదరాబాద్ షేక్పేట, విజయవాడ విజయవాడ దగ్గరి కొలనుకొండ ఇనుపయుగపు కట్టడాలు, నేడు రేపు కూలడానికి సిద్ధంగా ఉన్న మంథని గౌతమేశ్వరాలయం, ఆనవాళ్లు లేకుండా పోయిన తెలుగువారి తొలి రాజధాని కూటిలింగాల, సిరిసిల్ల దగ్గరి అనంతగిరి కోట, జడ్చర్ల సమీపంలోని అపురూప ఇటుకురాతి జైన దేవాలయము, చరిత్రను ఇవన్నీ పదిలపరుచుకోవడంలో మన నిర్లక్ష్యానికి నిదర్శనాలు. ప్రభుత్వాలు ఒక రకమైన యాక్షన్ తీసుకుంటలేదు. ప్రభుత్వ వ్యవస్థలు వీటిని చేర్చడానికి చాలా వెనుకడుగు వేస్తున్నాయి. తెలుగు నేలపై విలవిల్సిన కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, త్యాగధనుల ఇళ్లను జాతీయ స్థాయి స్మారక చిహ్నాలుగా ప్రకటించడానికి చొరవ చూపాలని వారసత్వ ప్రేమికులు చాలా మంది కోరుకుంటున్నారు. ఏపీలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టు నీటి ముంపులో మునుగుతున్న దేవాలయాలు జలసమాధి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి చాలా ప్రాచీన్యత కలిగిన దేవాలయాలు, ప్రాచీన్యత కలిగిన ముఖ్య కట్టడాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. చరిత్రను చిన్నచూపు చూసే వారికి వర్తమానంలో విలువ లేదు. గతాన్ని మర్చిపోయిన వారికి అసలు భవిష్యత్తే లేదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. ఏ జాతి తన మూలాల్ని, అస్తిత్వ చిహ్నాల్ని కాపాడుకుంటుందో అది మాత్రమే కాలగమనంలో మనగలుగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించినప్పుడే తెలుగు జాతి కూడా వెలుగొందుతుంది. వారసత్వం పట్ల ఇకనైనా అలసత్వం వీడాలి. తమిళనాడులో 4, కర్ణాటకలో 3 కట్టడాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి స్ఫూర్తిగా తీసుకొని మన తెలుగు 2 రాష్ట్రాలు ఈ దిశగా పావులు కదపాలి. మన చారిత్రక ప్రదేశాలకు యునెస్కో హెరిటేజ్ సైట్ సాధించడానికి తగిన ప్రాతిపదికలు సిద్ధం చేయడానికి ఎంతో అవసరం ఉంది. చాలా మంచి ఆర్టికల్. మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. వీటినన్నిటిని గుర్తించి కల్చరల్ హెరిటేజ్‌లో ఉంచితే ఈ ఈ కట్టడాలకి ఒక రక్షణ అనేది కనపడుతది. తర్వాత భావి తరాలకి ఇవి ఒక ఆదర్శంగా నిలుస్తాయి. ఈ కట్టడాలు ఆ కాలంలో ఏ విధమైన ఇసుక, సిమెంట్ లేకుండానే ఒక గొప్ప రాతి యుగపు కట్టడాలున్నాయి. తర్వాత నేచురల్‌గా ఏర్పడిన, సహజ సిద్ధంగా, కృత్రిమంగా ఏర్పడిన స్థలాలు కూడా
చూపరులను ఆకట్టుతాయి. సో, ఇవన్నీ మన చరిత్ర. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ రంగాలు వీటి దిశగా కృషి చేయాలి. ఈవెన్ ఎన్‌జీఓస్ కూడా వీటి దిశగా వచ్చి వాటిని పరిరక్షించడంలో చాలా చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ చెప్తుందండి. ఈ మధ్య కాలంలో యువతీ యువకులు ఎంతటి ప్రమాదకరమైన, ఎంతటి సాహసకృతమైన పర్వాలేదు, తమ రీల్స్ వైరల్‌గా మారితే చాలని ధోరణితో చాలా మందిలో ఈ విషయం బలపడుతుంది. అలాంటి అలాచోన ధోరణి వల్లే చాలా మంది మరణాలకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఒక సీఏ చేస్తున్న ఒక అమ్మాయి జలపాతం దగ్గర రీల్స్ చేస్తూ కాలు జారి కింద పడి దుర్మరణం చెంది మరణించింది. అది చాలా ఎత్తైన, చాలా లోతుగా ఉన్న లోయ మహారాష్ట్రలో. సో, అక్కడ మరణించింది. మరో 11 ఏళ్ల బాలుడు ఉరి యేసుకున్నట్టు నటిస్తూ నిజంగా ఉరి యేసుకొని చనిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసుకున్నారు, తను నిజంగా ఉరి చేసుకున్న యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకోని వాళ్ళు వదిలేశారు. సో, అలా చనిపోవడం జరిగింది. ఈ ఇంకో అబ్బాయి తెలుగు రాష్ట్రాల్లో ఒక బైక్‌ని రైడ్ చేస్తూ అది రీల్స్‌లో బంధిస్తూ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. సో, దీని గురించి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మానసిక విశ్లే వ్య నిపుణుల విశ్లేషణ ప్రకారం సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేసి ఎంతటికైనా సాహసానికి తెగిస్తున్నారు. ఏం జరుగుతదంటే వాళ్ళ ప్రకారము, ఎప్పుడైతే వీడియోలు చేస్తారో తమకు గుర్తింపు వస్తది. గుర్తింపు వచ్చినప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అయితది. డోపమైన్ అని. డోపమైన్ అంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతది. మీరు ఏమైనా సాధించినప్పుడు ఒక మంచి హార్మోన్ రిలీజ్ అయితది. సో, డోపమైన్ అనేది రిలీజ్ అయితది. వీళ్ళేమి మిగతా వర్క్ ఎప్పుడు చేసినా కూడా ఈ డోపమైన్ రిలీజ్ అవ్వదు. దానికన్నా ఎక్కువ చేస్తేనే వాళ్ళకు ఆ తృప్తి అనేది వస్తది. అందువలన వీళ్ళు ఆ సాహసోపేతాలను చేస్తూ ఉంటారు. అది ఎంతటి ప్రమాదమైనా వెనుకాడకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. సో, ఇది చాలా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే చాలా వరకు రీల్స్, వీడియోస్ ఉంటాయి. మొహం తెలియని వాళ్ళందరూ వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళకి కొంచెము కొంచెం రికగ్నిషన్ కోసము ఇంతటి సాహసోపేతమైన కార్యాలు చేసి మన ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. తల్లిదండ్రులు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అవన్నీ గుర్తించి ముందుకు వెళ్ళాలని అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యాంశం. ఇక్కడ చూడండి. ఈ రీల్స్‌తో మనిద్దరం ఎక్కడికో పోతాం మావా అంటున్నాడు. ఆర్టికల్ ఇక్కడ వణికిస్తున్న విష జ్వరాల గురించి. వానాకాలం వచ్చిందంటే చాలు విష జ్వరాలతో ఉభయ రాష్ట్రాలు న్యూస్‌లో ఎప్పుడూ ఉంటాయి. అల్లాడిపోతుంటాయి. ముఖ్యంగా విష జ్వరాలు వచ్చినప్పుడు బాధితులు ఎవరండి? పేదరికంలో మగ్గుతున్న జనాలే. పేరుకుపోయిన చెత్తాచెదారము, మురుగునీళ్ళు మూలంగా ఎక్కడికక్కడ దోమలు కుప్పలు తెప్పలుగా గ్రోత్ అయితూ ఉంటాయి. వాటి ధాటికి ఏపీలో, తెలంగాణలో పట్టణాలు, పల్లెలు అనేకము రోగాల బారిన పడ్డాయి. డెంగీ, మలేరియా, గున్యా, వైరల్ ఫీవర్‌లు విజృంభించి ప్రజా ఆరోగ్యాన్ని కాటేస్తున్నాయి. ఏపీలోని పార్వతీపురం, మన్యం జిల్లాలో ఇటీవల భారీగా మలేరియా కేసులు నమోదయ్యాయి. మన్యానికి మలేరియా ముప్పు లేదంటూ గత ప్రభుత్వం దోమల నివారణ గురించి పట్టించుకోలేదు. ఆస్పత్రులకు తగినంతగా మెడిసిన్స్ అది సమకూర్చలేదు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు, అనంతపురం, నంద్యాల, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, మెహబూబాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, హైదరాబాద్ వంటి చోట్ల ఈ సీజనల్ వ్యాధులు చాలా అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులందరూ జబ్బులు పాలవుతుండడం పరిస్థితికి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేకు ఆదేశాలిచ్చింది. ఎవరికైతే ఫీవర్ ఉంటుందో అక్కడ సర్వేస్ చేయిస్తున్నారు. సర్వేస్ చేయించి వాటిలో బయటపడిందేంటంటే అత్యధికంగా దినసరి కూలీలు, చిన్న ఉద్యోగులు కావడంతో మంచం పట్టిన వాళ్ళకి లైవ్లీహుడ్ లేదు. ఒక జీవనోపాధిని కోల్పోతున్నారు. వాటి ద్వారా ఏమైతుంది, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా మెడిసిన్స్ పెట్టాల్సి వస్తది. ఇంకా పేదరికంలో ఉన్నవారు పేదరికంలోనే మగ్గుతారు. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి కారణంగా ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించిన బాధితులకు జేబులు గుల్లవుతున్నాయి. వైద్య వైద్యశాలకెళ్ళామంటే సపోజ్ డెంగీనే ఉంది. డెంగీలో మీకు బ్లడ్‌లో ప్లేట్‌లెట్ కౌంట్స్‌ని చూస్తారు వాళ్ళు. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అని. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వీటి సంఖ్య తగ్గిపోయిందని చెప్పి ఈ ఆసుపత్రులు చెప్పడము, మిమ్మల్ని భయపెట్టడము, అక్కడి నుంచి డబ్బులు దోచుకుంటారు వాళ్ళు బాగా. సో ప్రభుత్వాలు ఏం చేయాలి? వీటినన్నింటిని నివారించాలంటే మెడిసిన్స్ అవైలబిలిటీ అనేది పెంచాలి. డాక్టర్ టు పాపులేషన్ రేషియో ప్రభుత్వ వైద్యశాలల్లో ఎలాగానే ఈ డాక్టర్ టు పాపులేషన్ రేషియో కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. అదే కాక అందుబాటులో ఉండడమే కాదు, అక్కడ మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయాలి. సామాన్య ప్రజలకు మెడిసిన్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో, అప్పుడే వాళ్ళు వాళ్ళకి ఈ రోగాల బారి నుండి ప్రబలకుండా మంచిగా ఉంటారు. సో ఇది గవర్నమెంట్ యొక్క తక్షణ కర్తవ్యం. అది వెంటనే చేయాలి. ఈ వాతావరణంలో ముసురు పట్టక మునుపే పారిశుద్ధ్యాన్ని చరిచెత్తడంలో ప్రభుత్వాలు ఏటా చేతులెత్తేస్తున్నాయి. మన ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఒక వినూత్నమైన స్కీమ్ తెచ్చుకొచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్. అది గ్రామీణ్ అండ్ అర్బన్ 2 ఉంటాయి స్వచ్ఛ భారత్ మిషన్‌లో. దీంట్లో శానిటేషన్ అదే పరిశుభ్రతకు పెద్దపీట ఏశారు. కానీ ప్రభుత్వాలైతే చేతులెత్తేస్తున్నాయి. వ్యాధుల వ్యాప్తి పెరిగిన తర్వాత అప్పుడు అవగాహన సదస్సులు, ర్యాలీలు, వైద్య శిబిరాలంటూ ఆ మొక్కుబడితో ప్రజలపై ఆగ్రహావేశాలు చేయడం ద్వారా ప్రజల్లో చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో గడిచిన 5 ఏళ్లలో పంచాయతీ నిధులను దారి మళ్లించి పల్లెసీమను వెన్నువిరిచింది. పంచాయతీ వ్యవస్థ దగ్గర డబ్బులు లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనే స్థాయి కూడా లేదు. మురికి కాలువల్లో పూడిక తీసేందుకు నిధులు లేని దారుణ అవస్థల్లో ఈ పంచాయతీరాజు ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. చుట్టుముడుతున్న రోగాలకు సామాన్యులు బలవుతున్నారు. మంచినీటి పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఈ డయేరియా పంజా అనేది విసురుతుంది. ఎప్పుడైతే చెత్త నీరు తాగామో అదే శుద్ధి లేని జలాలు తాగారంటే జనాల్లో ఈ డెంగీ ప్రబలుతుంది. డెంగీ ప్రబలడం వల్ల వేరే వేరే రోగాలు కారణం తీస్తుంది. గుంటూరు, విజయవాడలో పలువురు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజలకు శుద్ధ జలాలు అందాలంటే తాగునీటి పైప్‌లైన్‌ను మురికి కాలువల నుంచి తీయాల్సిన అవసరం ఉంది. ఈ మున్సిపాలిటీస్ చెత్త సేకరణ సమర్థంగా జరగకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ కూరుకుపోతున్నాయి. అది చాలా దారుణమైన వర్షం వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ అయిపోయి అక్కడి నుంచి దుర్గంధమైన వాసన వెలువడుతుంది. చాలా ప్రాంతాల్లో ఫాగ్ సైతం సక్రమంగా జరగక ఫాగింగ్ జరుగుతలేదు. దానివల్ల దోమల నివారణను పూర్తి దారి మళ్లించేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన దాని మీద చర్యలు తీసుకోవాలి. నివారణపై దృష్టి సారించి పారిశుద్ధ స్థితిగతులను ప్రభుత్వాలు మెరుగుపరచాలి. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వైద్యారోగ్య, పురపాలక, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ ఈ శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. గిరిజన శాఖ ఉంది గిరిజనుల కోసము, ప్రజారోగ్య శాఖ ఉంది ప్రజల కోసము. ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే అవ్వదు. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ మహమ్మారి విష జ్వరాల నుంచి ప్రజలను బయటకు తీయవచ్చు. ఒక సస్యశ్యామలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మరించొచ్చు. వైద్య ఖర్చుల దెబ్బకు చితికిపోతున్న కుటుంబాలకు ఒక రకమైన రిలీఫ్ లభించాలంటే ప్రజారోగ్యంపై మన ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య సారాంశం. ఇవాళ మొత్తం మనం 3 ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఎంప్లాయ్మెంట్, బడ్జెట్‌లో ఏ విధమైన అంశాలు తీసుకోవాలి అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండాలి దాని గురించి. రెండోది హెరిటేజ్ సైట్స్ గురించి. హెరిటేజ్ సైట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో రామప్ప దేవాలయం తప్ప ఉంది. మిగిలిన చాలా పురాతన కట్టడాలు, చారిత్రక కట్టడాలన్నీ విస్మరించారు ప్రభుత్వాలు. ఎంతైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని రెండో ఆర్టికల్. మూడో ఆర్టికల్ రీల్స్ గురించి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. 4వ ఆర్టికల్ మనము డిస్కస్ చేసుకున్నది రోగాల బారి నుంచి ప్రజల్ని ఎలా రక్షించాలి అనేది ఈ ఆర్టికల్. ఇవాళకి ఇంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.